టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ద్వారా లేదా తెలంగాణ ఎంసెట్ ద్వారా కానీ, అలాగే ఈసెట్ ద్వారా ఏపీ ఈసెట్ కానీ లేదా టీఎస్ ఈసెట్ ద్వారా కానీ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మొత్తం కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎటువంటి ఫీజెస్ అనేవి స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు, దానికి తగినట్టు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనందరికీ తెలుసు, ఎంసెట్ ద్వారా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఈసెట్ ద్వారా సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు ఎందులో జాయిన్ అయినా కూడా ఫస్ట్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా, ఎవరికి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఆంధ్రాలో వస్తుంది, అలాగే తెలంగాణ స్టేట్స్లో ఎవరికి ఫ్రీ సీట్ అనేది వస్తుంది, స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, వీటన్నిటికి సంబంధించి ఒక వీడియో మీకు ఆల్రెడీ గతంలో షేర్ చేశాను. దాని తాలూకా లింక్ని మీకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అయితే జనరల్గా ఒక కాలేజీకి ఫీజు అంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు ఒక్కటే కాదు, ట్యూషన్ ఫీజుతో పాటు అడిషనల్గా కొన్ని ఫీజెస్ ఉంటాయి. అయితే ఈ ట్యూషన్ ఫీజుకి సంబంధించి మాత్రం మనకి గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది, అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ స్టేట్స్ అయినా. మరి ఈ ఫీ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజుకు పోగా మిగిలినవి ఏ ఫీజులు ఉంటాయి అని మనం ఒక్కసారి చూసినట్టయితే, ఒక ఇంజనీరింగ్ కాలేజీలోనే ఏవైనా ఫీజెస్ తీసుకున్నట్టయితే మేజర్గా ఎక్కువ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ ఉండే ఫీజు ఏదంటే ట్యూషన్ ఫీజు. ఆ ట్యూషన్ ఫీజుని రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారో, ఎవరైతే కన్వీనర్ కోటా కాకుండా జాయిన్ అవుతారో, ఎవరికైతే ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదో వాళ్ళందరూ కూడా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని వాళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అయితే ఇకపోతే ఈ ట్యూషన్ ఫీజు కాకుండా ఎడిషనల్గా కాలేజెస్లో ఎటువంటి ఫీజెస్ ఉంటాయి, వీటి మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక కాలేజీ, బెస్ట్ కాలేజీ, ఒక మంచి కాలేజీ మనం జాయిన్ అయ్యే ముందు ఆ కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా అయితే తెలుసుకుంటామో అలాగే అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇది ఫీజు అనేది ఒక ఎకనామికల్ కమిట్మెంట్ అనేది. అసలు టోటల్గా ఒక కాలేజీకి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది మొత్తం మనకు తెలిసినట్టయితే డెఫినెట్గా మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కాలేజీ మీకు సూటబులా కాదా, ఆ కాలేజీలో మనం చదవగలమా, అంత అమౌంట్ మనం పెట్టి మనం చదవగలిగితే దానికి బెనిఫిట్స్ ఉంటాయా లేవా, అక్కడ ప్లేస్మెంట్స్ అలా వస్తున్నాయా లేవా కూడా చెక్ చేసుకోవాలి. జనరల్గా ఒక కాలేజీలో ఉండే ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే మొట్టమొదటిది ట్యూషన్ ఫీజు. ఇది ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ట్యూషన్ ఫీజు కాకుండా ఆ కాలేజీలో మనం ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యామో ఆ బ్రాంచ్కి సంబంధించి అక్రిడేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వాళ్ళు ఎన్బిఏ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఆ ఎన్బిఏకి సంబంధించిన ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. అది బ్రాంచ్కి సంబంధించి మనం జాయిన్ అయ్యే బ్రాంచ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నట్టయితే డెఫినెట్గా దాని తరగా ఫీ స్ట్రక్చర్ని మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి కొన్ని కాలేజెస్లో ప్లేస్మెంట్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఈ ట్రైనింగ్స్ అనేవి సిఆర్టీ ప్రోగ్రామ్స్ కింద కండక్ట్ చేస్తారు, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అనేవి. దీనికి జనరల్గా బయట నుంచి ఫ్యాకల్టీని కొంతమందిని తెప్పించి వాళ్ళకి బాగా సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సిఆర్టీ ట్రైనింగ్లో మనకి ఏంటంటే ప్లేస్మెంట్స్కి ఒక స్టూడెంట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ ఏమైనా వచ్చినా వాటిని ఫేస్ చేయగలిగేటటువంటి ట్రైనింగ్ని వీళ్ళు ఇస్తారు. అందులో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్, తర్వాత మన సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ కూడా ట్రైనింగ్ అనేది మనకి ఇస్తారు. కొన్ని కాలేజెస్లో ఫైనల్ ఇయర్స్లో ఇస్తారు, కొన్ని కాలేజెస్లో స్టార్టింగ్ నుంచి ఇస్తారు, కొన్ని కాలేజెస్లో థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ని క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు. దీనికి కూడా కొంత ఫీజు అనేది వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా కొన్ని వాల్యూ యాడెడ్ కోర్సెస్ను కూడా కొన్నిటిని అడిషనల్గా కొన్ని కోర్సెస్ని ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా క్యాంపస్లో సెలెక్ట్ అవ్వాలంటే దానికి అవసరమైనటువంటి కొన్ని కోర్సెస్ని ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. అటువంటి కోర్సెస్ ఏమైనా అడిషనల్గా ట్రైనింగ్ ఇస్తే దానికి సంబంధించి కూడా వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సిఎస్సి స్టూడెంట్స్ కానీ, ఈసీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఒక పెగా ట్రైనింగ్ అని ఒక ట్రైనింగ్ కానీ, అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రైనింగ్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ అయ్యే అమౌంట్ ఎంత ఉంటుందో అది కూడా స్టూడెంట్ పే చేయవలసి ఉంటుంది. హాస్టల్, మనం జాయిన్ అయ్యేటటువంటి కాలేజీలో హాస్టల్కి సంబంధించి ఎంత ఫీజు ఉంది, అది గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్లోని ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఏసీ అయితే ఎంత ఉంటుంది, నాన్ ఏసీ అయితే ఎంత ఉంటుంది, ఈ హాస్టల్ తరగతి ఫీ స్ట్రక్చర్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జాయిన్ అయిన తర్వాత హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి హాస్టల్ ఫీ స్ట్రక్చర్ కూడా టోటల్గా మనకి ఒక ఇయర్కి ఎంత అవుతుంది అనేది కూడా ఒక ప్లాన్ ఉండాలి. నెక్స్ట్ ఇది కాకుండా కొన్ని కాలేజెస్లోని బిల్డింగ్ ఫండ్ అనేది కలెక్ట్ చేస్తుంటారు.
బిల్డింగ్ ఫండ్ అనేది కలెక్ట్ చేసి ఆ బిల్డింగ్ ఫండ్ చాలా కాలేజెస్ ఇప్పుడు బిల్డింగ్ ఫండ్ అనేది కలెక్ట్ చేయడం తగ్గించేశారు. కానీ ఇప్పటికీ కొన్ని కాలేజెస్లో కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అటువంటి బిల్డింగ్ ఫండ్ జాయిన్ అయిన తర్వాత అడిగే కన్నా ముందే అటువంటివి ఏమైనా ఉన్నాయని కనుక్కోవాలి. సో ఇలా మనకి ట్యూషన్ ఫీజు కాకుండా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, క్యాంపస్ సిఆర్టీ ఫీజు, అలాగే ఎన్బిఏ ఫీజు, వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఫీజు, హాస్టల్ ఫీజెస్, ఇవి కాకుండా ఎగ్జామినేషన్స్కి సెమిస్టర్ వైజ్ జరిగే ఎగ్జామినేషన్స్ కట్టాల్సిన ఫీజెస్, టోటల్గా ఈ ఫీజ్ స్ట్రక్చర్ అంతా ఉంటుంది. సో మనము ఫస్ట్ ఒక కాలేజీ జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు కాలేజీ తాలూకా ప్లేస్మెంట్స్, కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రా ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం చూడడంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కాలేజీలో జాయిన్ అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది, క్లియర్ కట్గా మొత్తం అడిగేసి మనం తీసుకొని దానికి తగినట్టుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఈ సెట్ నుంచి ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారో వాళ్ళు కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి సంబంధించి ఎంత ఫీజు అవుతుందో కనుక్కోవాలి. ఏ ఫీజెస్ పే చేయాల్సి ఉంటుందో కనుక్కోవాలి. అలాగే ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సంబంధించి ఫీ స్ట్రక్చర్ మొత్తం తెలుసుకోవాలి. ఇలా మొత్తం ఫీ స్ట్రక్చర్ను కూడా తెలుసుకున్న తర్వాత మనం ఒక లోన్ అనేది కేవలం ట్యూషన్ ఫీజుకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ట్యూషన్ ఫీజు మనం ఏమైనా లోన్ ద్వారా మనం కట్టుకోగలుగుతామా, లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, మొత్తం డీటెయిల్స్ అన్నిటి మీద ఒక అవగాహన తెచ్చుకోగలిగితే మీకు, మీ పేరెంట్స్ అందరికీ కూడా ఇబ్బంది అనేది ఉండదు. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.